ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా ప్రమాదం జరిగిన స్థలాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పరిశీలించారు. పరిమితికి మించి బాణసంచా తయారు చేస్తున్నారన్నారు. యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని, మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరైతే వర్కర్స్ పనిచేస్తున్నారో అందరూ కూడా మరణించారనేది, సుమారు 20 మంది మరణించడం, 7 క్షతగాత్రులు అయ్యారు. ఫ్యాక్టరీ ఓనర్ కూడా గాయాలయ్యాయి. అలాగే వాళ్ళ తండ్రి గారు కూడా మరణించారు. ఆ విధంగా మోతాదుకు మించి ఏదైతే అనేక రకాల పదార్థాలు ఉన్నాయో వాటిని తీసుకురావడం, పేలుడు పదార్థాలు 1 కేజీ 2 కేజీలు మించి నిల్వ ఉంచడానికి అవకాశం లేదు. ఆ విధంగా అక్రమంగా తీసుకొచ్చారా, లేకపోతే వాళ్ళకి పర్మిషన్ ఉందా, ఆ పర్మిషన్ ఏ విధంగా ఉంది, అందరూ వాళ్ళకి ఏ ఆర్డర్ వచ్చింది, దీపావళి ఎప్పుడో ఉంది, ఇప్పుడున్న ఆర్డర్ ఏమిటి, ఇవన్నీ కూడా తప్పనిసరిగా తెలియాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు పనిచేసే రెగ్యులర్ కార్మికుల, లేకపోతే కాంట్రాక్టర్, లేదా పని మీద తీసుకొచ్చిన డైలీ వేజ్ ఎంప్లాయీసా, సో అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కానీ 20 నిండు ప్రాణాలు పోవటం ఏదైతుందో నిజంగానే చాలా దురదృష్టకరం. ఆ కుటుంబాలన్నీ కూడా సానుభూతి తెలియజేస్తూ వాళ్ళకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళందరినీ తప్పనిసరిగా ఆదుకుంటాం. ఇప్పటికే ప్రధానమంత్రి గారు దీనిపైన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపిస్తున్న, ఆ విధంగా వాళ్ళు కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఇప్పటికీ అధికారులు రావడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా కొంతసేపట్లో ఇక్కడికి వస్తారు. అలాగే మిగతా అధికారులు అందరూ కూడా, జనసేన సంబంధించిన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది.